నమస్కారం. నా ఛానల్‌లో అందరికి స్వాగతం. నిన్న ఒక చిన్న కథ చెప్పాను. అలాంటి కథే ఇవాళ కూడా చెప్పబోతున్నాను. నిన్న ఒక అబ్బాయిని ఎగ్జాంపుల్‌గా తీసుకొని కథ చెప్పాను. ఇప్పుడు ఒక అమ్మాయిని ఎగ్జాంపుల్‌గా కథ తీసుకొని చెప్తాను. ఒక అమ్మాయి ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తుంది అనేది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. దయచేసి నేనేదో ఫెమినిస్ట్ అని అనుకోవద్దు. నేను అందుకే ప్రతి ఒక్కళ్ళ పర్స్పెక్టివ్ నుంచి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఒక అమ్మాయి చాలా ఇళ్లలో అంటే ఇప్పుడు కొంచెం తేడాలు తగ్గినాయి కానీ ఇంకా ఉంది. లేదు అనైతే ఎవరు అనకూడదు. అనలేరు కూడా. ఏంటి అంటే చాలా ఇళ్లలో ఇప్పటికి కూడా అబ్బాయి, అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని కొంచెం తక్కువగా, అబ్బాయిని ఎక్కువగా కాన్సంట్రేషన్‌తో చూస్తారు. పాయింట్ నంబర్ 1. అక్కడి నుంచి కూడా ఆమెకి టెస్ట్‌లే ఉంటాయి తప్ప, ఆ అమ్మాయి ప్రేమ కోసం ఎదురు చూడాలి తప్ప, ఆ అమ్మాయికి ఎలాంటి ఆహ్, సమానమైన హక్కులు ఉండవు. పోనీ ఇద్దరిని సమానంగా చూసారు. అంతా బావుంది అనుకుందాం. పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళ కొడుకుతో సమానంగా కోడల్ని చూడరు. పెట్టే తిండి దగ్గర నుంచి, వేసుకునే బట్ట దగ్గర నుంచి, చేసే ఉద్యోగం దగ్గర నుంచి, ఇంట్లో పని వరకు ప్రతీదీ కూడా ఆమె ఇంట్రెస్ట్ తోటి చేయాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ కొడుకు ఎక్కువ పని చేయకపోయినా పర్వాలేదు. తను జాబ్‌కెళ్ళొస్తే చాలు. కానీ కోడలు దగ్గర నుంచి ఇవాళ రేపు చాలా మందికి ఎక్స్‌పెక్టేషన్ ఏముందంటే తను జాబు చేయాలి, ఇంట్లో కూడా చూసుకోవాలి. తనేదన్నా ఒక పొరపాటున చిన్న పని చేయకపోయినా కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి ఆ అమ్మాయిని 100 మాటలనాలి. ఇది లేదు అని ఎవరు అనొద్దండి. ఇది ఉంది. అదే విషయాన్ని నిదానంగా కూడా చెప్పొచ్చు. పోనీ అత్తమామలు గూడా బాగున్నారనుకుందాం. కొంతమందికి హస్బెండ్ విషయంలో చాలా ప్రాబ్లమ్‌గా ఉంటుంది. హస్బెండ్‌కి లేని అలవాటు ఉండదు. హస్బెండ్ మాత్రం 100 తిరుగులు తిరిగేసొస్తాడు. కానీ ఈమె పక్కింటికెళ్తే కూడా ఎక్కడికెళ్ళొచ్చావని అనుమానంగా అడుగుతాడు. పోనీ అబ్బాయి దగ్గర కూడా అంతా బానే ఉంది అనుకుందాం. చేసే ఉద్యోగంలో చాలా మందికి సెక్షువల్ హెరాస్మెంట్స్ ఉంటాయి. చాలా మంది ఇప్పటికి ఎంత పాష్ యాక్ట్ అవి ఇవి వచ్చినా కూడా, ఇప్పటికి కూడా ఎంతోమంది పరువు పోతుందనో, లేకపోతే నలుగురు ఏమనుకుంటారోనో, ఇప్పటికి వాళ్ళకి ఉన్న ఇష్యూస్‌ని చెప్పుకోలేకపోతారు. కనీసం తల్లికి లేదా ప చెల్లికి, తోబుట్టులకి లేదా భర్త ఉంటే భర్తకు కూడా చెప్పుకోకుండా వాళ్ళలో వాళ్ళే మదన పడుతూ ఉంటారు. మీరే ఆలోచించండి. ఒక వ్యక్తి తనకి పర్మిషన్ లేకుండా తనని ముట్టుకోవడానికో, లేకపోతే తనతోటి అసభ్యంగా మాట్లాడడమో చేస్తూ ఉంటే, ఒక అమ్మాయికి ఎలా ఉంటుంది? లేదా ఒక ఆడ మనిషికి ఎలా ఉంటుంది? ఆలోచించండి. పోనీ వర్క్ ప్లేస్‌లో గూడా అంతా బాగానే ఉంది అనుకుందాం. ఆ వర్క్ ప్లేస్‌లో బాగుంటే, తను వర్క్ ప్లేస్‌లో అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంటే కూడా నలుగురు 4 రకాల చూపులతో చూస్తూ ఉంటారు. తను మెట్రోలో వెళ్ళినా, లేకపోతే బస్‌లో వెళ్ళినా, కావాలని తగలటాలు, ఇవన్నీ చేయడాలు. అంటే వాళ్ళకి ఇళ్ళల్లో అమ్మ, చెల్లి వీళ్ళందరూ ఉండరనుకుంటా. లేదా వాళ్ళకెప్పుడు గూడా అదొక సరదానో తెలీదు. అక్కడ ఉంటారు. సో, అణువణువున కూడా ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఇంకా కొన్ని యాస్పెక్ట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ తనకి పిల్లలు పుట్టడం లేట్ అయిందనుకుందాం. కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్లి ఏమైందో కూడా తెలుసుకోకుండా ఫస్ట్ లోపం తినలోనే ఉంది అని చెప్పేసి డిసైడ్ చేసేస్తారు. ఒకవేళ నిజంగా లోపం తనలోనే ఉందనుకుందాం. కడుపులో పెట్టుకోలేరా మీరు? అడాప్షన్ వచ్చింది కదా! ఇప్పుడు ఏదో చాలా రకాల ఐవీఎఫ్ అని, అవని, ఇవని వచ్చాయి కదా! ఇదివరకంటే లేవనుకుందాం పోనీ. పోనీ అవి కూడా వర్కౌట్ కావట్లేదు. ఒక ఒక మంచి అనాథ బిడ్డని అడాప్ట్ చేసుకోండి. దానివల్ల పుణ్యము వస్తుంది. ఆ అమ్మాయిని గొడ్రాలు అని చంపుకు తింటారా? అదేదో ఉంది కదా! రుణానుబంధ రూపేణ పశుపక్షి సుతాలయ అని చెప్పేసి. అంటే రుణం ఉంటేనే పిల్లలు పుడతారు. ఆవిడకేం రుణాలు లేవేమో అందుకే పిల్లలు పుట్టలేదు. మనకి పిల్లలు పుట్టారు అంటే మనం వాళ్ళకేవో రుణం ఉన్నాం పూర్వజన్మలో. కాబట్టి ఇప్పుడు మనం తీర్చుకోవాలి. అందుకని మన పిల్లలుగా పుడతారు. శాస్త్రంలోనే ఉంది. కానీ గొడ్రాలు అనే పదం వాడి ఏ భాష అయితే ఆ భాషకు తగ్గ పదం వాడి వాళ్ళని బాధపెట్టి మీరేం సాధిస్తారు? మీరు కూడా ఎస్పెషల్లీ ఇలాంటి మాటలనేవాళ్ళు కూడా ఆడవాళ్ళే అండి. ఆడవాళ్ళే ఎక్కువగా అంటూ ఉంటారు. ఏం మీ మిమ్మ మీరు మీకు మనసుంటుంది కదా! అలాగే మీకెలా మనసుందో ఆమెకి మనసుంటుంది కదా! ఆమె ఎంత బాధపడుతుందనేది ఎందుకు ఆలోచించరు? ఒకవేళ భర్తలోని ఆ లోపం ఉంటే ఆమె మౌనంగా భరించాలి. అప్పుడు చెప్తారు. సలహాలు చెప్తారు. పోనీలే పిల్లలు లేకపోతే ఏంటిలే. ఆ!
ఏదో ఒక అడాప్ట్ చేసుకోండిలే, ఒక అనాథ బిడ్డని తెచ్చుకోండి. అప్పుడు సలహాలు చెప్పడానికి మాత్రం బాగుంటుంది. అదే ఒక అమ్మాయిలో లోపం ఉంటే మాత్రం ఫ్రీగా సలహా చెప్తారు మొగుడికి వేరే పెళ్లి చేసుకోమని. అంటే ఓకే. సంతాన ఉత్పత్తి పెళ్ళికి ఒక రీజన్. పెళ్లి చేసుకోవడానికి అదొక సంతాన ఉత్పత్తి కూడా ఒక రీజనే. కానీ మిగతా ప్రమాణాలన్నీ పక్కన పెట్టేస్తారు ఆ పిల్లల కోసం. అంత ఇదా? సో నేనేమంటానంటే లోపం ఎవరిలో ఉన్నా లోపమే. అది వాళ్ళు కావాలని చేసుకున్నది కాదు. వాళ్ళకేదో అది అది కర్మ ఫలితం ఏదో ఉంది. వాళ్ళకలా లోపం వచ్చింది. పురుషుడినైనా, స్త్రీనైనా అలా లోపం పేరుతోటి తక్కువ చేసి మాట్లాడడం తప్పు. ఎందుకంటే మనకేదైనా జరిగితే మనెవరైనా అంటే ఎలా ఉంటుంది? మన దాకా వస్తే గాని తెలీదు కదా! ఒకళ్ళని అనడం చాలా సులభం. రెండో విషయం. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు తను మాత్రం ఎక్స్‌ట్రా పని చేయాలి. అంటే ఇంటికొచ్చి కూడా ఏదో చిన్నదో, పెద్దదో పని చేసుకోవాలి. కానీ తను మాత్రం మగవాళ్ళు మాత్రం కూర్చొని గేమ్స్ ఆడుకుంటారు. టీవీ సీరీస్‌లు చూస్తారు. అంటే డిఫరెంట్ రూల్స్ ఎందుకు? ఇప్పటికి ఎందుకున్నాయి అలాంటి రూల్స్? కానీ ఫైనాన్షియల్‌గా మాత్రం కోడలు సపోర్ట్ చేయాలా? ఇదెక్కడ న్యాయం? పోనీ ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేసిందనుకోండి. జీతం గూడా తీసుకొచ్చి ఇవ్వాలి. ఆ జీతాన్ని వాళ్ళెలా చెప్తే అలాగే ఖర్చు పెట్టాలి. అంటే నేను దుబారా అలా చేయడం తప్పు అని నేను అనడం లేదు. అంటే దుబారా ఖర్చు కాకుండా చేయడం మంచిదే. కానీ ఒక రూ. 10 కోసం కూడా చేయి చాచే పరిస్థితి ఈనాటికి ఆడవాళ్ళకి ఎందుకుంది? చాలా మందికుంది. చాలా మంది చెప్పుకోలేకపోతారు. రూ. 1,00,000 జీతం సంపాదిస్తారు. కానీ రూ. 100 కావాలంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే అడగాలి. వాళ్ళ పక్కన వాళ్ళేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. అంటే అలా చేయమని నేను అనను. నేనెప్పుడు ఎంకరేజ్ చేయను అలాంటి అనాథరైజ్డ్ స్పెండింగ్ కానీ అలాంటివి నేను ఎంకరేజ్ చేయను. ఊరికూరికే స్విగ్గీలు, జొమాటోలు నేను ఎంకరేజ్ చేయను. కానీ ఎంతైనా కూడా ఒక రూ. 10 ఎప్పుడైనా ఖర్చు పెట్టుకోవాలంటే ప్రతి దానికి చేయి చాచాల్సొస్తే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎక్కడున్నట్టు? అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే జస్ట్ వెళ్లి సంపాదిస్తే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అయిపోదు. ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మామూలుగా గూడా ఉండాలి. ఇంకొక విషయం. చాలా మంది ఏం చేస్తారంటే ఇద్దరు పిల్లలు పుట్టంగానే ఫస్ట్ వాసెక్టమీ చేసేస్తారు. సారీ వాసెక్టమీ కాదు. ట్యూబెక్టమీ చేయిస్తారు. వాసెక్టమీ ఎందుకు చేసుకోరు మగవాళ్ళకి? మళ్ళీ ఏం చెప్తారో తెలుసా? మగవాళ్ళలో వాసెక్టమీ చేస్తే మంచిది కాదు. వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. ఎంతో మంది డాక్టర్స్ చెప్తున్నారు. అదొక మిత్, అది అబద్ధం. వాసెక్టమీ వీళ్ళు కూడా వాసెక్టమీ చేయించుకోవాలి. సారీ టు సే దిస్, నేను ఇట్లా మాట్లాడితే ఎవరైనా ఆఫెండ్ అయ్యి కామెంట్స్‌లో పెట్టుకుంటే పెట్టుకోండి. నాకు సంబంధం లేదు. కానీ ఇప్పటికి ఉంది. ట్యూబెక్టమీ ఆడవాళ్ళకి చేయించినప్పుడు వీళ్ళు కూడా వాసెక్టమీ చేసుకోవాలి. చాలా మంది ఏం ఆలోచిస్తారో తెలుసా? ఎక్కడిక్కడ ఆడపిల్లలు ఉంటే ఏమైనా రిలేషన్ బ్రేక్ అయితే మళ్ళీ వీళ్ళకి పిల్లలు పుట్టాలి గదా! అందుకని చేయనివ్వరు మగవాళ్ళకి. అదైతే వెళ్ళిపోయి నోరు మూసుకొని కూర్చోవాలి. అంటే ఇవాళ రేపు మళ్ళీ రివైజ్ చేసే ఈ టెక్నాలజీ ఉంది. కానీ ఎందుకు ఇవన్నీ ఎందుకు భరించాలి? అండ్ ఒక మదర్ ఎంత గిల్ట్ తోటి వెళ్తుంది. అయినా గూడా నువ్వు ఒక బ్యాడ్ మదర్‌వి, నీకు అది చేయడం రాదు, పిల్లల్ని చూసుకోవడం రాదు అంటూ ఉంటారు. వాళ్ళు బయటికెళ్ళి ఎలా పని చేసుకొనొస్తారు? పోనీ వాళ్ళొక చాయిస్ చేసుకొని ఇంట్లో ఉందామా అంటే, మళ్ళీ ఏమంటారు? ఖర్చులున్నాయని మీరే మాట్లాడతారు. ఎక్కడ చస్తారండి? ఎవరితో చెప్పుకుంటారు? పుట్టింటి వాళ్ళతో ఏమి చెప్పుకోవద్దంటారు. ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంటే మానిటర్ చేస్తారు. ఇంకెవరితో చెప్పుకోవాలి? ఇగో ఇలా నాలాగా వాక్కోవాలా? నేను చాలా మంది ఆడవాళ్ళ వాయిస్ వినిపిస్తున్నానండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్. నేను ఫెమినిజం అనే కాన్సెప్ట్‌ని నేను మోసుకురావడం లేదు. ఎందుకంటే చాలా మంది ఫెమినిజం పేరుతో చేసే అడ్డమైన విషయాల్ని ఖండించిన వాళ్ళలో ఫస్ట్ ఉంటాను నేను. సో, ఇప్పుడు మీరు చూడండి, కావాలంటే నా వస్త్రధారణ దగ్గర నుంచి నేను మోస్ట్‌లీ ట్రెడిషనల్‌గా ఉండటానికే ప్రయత్నిస్తాను తప్ప ఫెమినిజం పేరుతోటి అడ్డమైన బట్టలేసుకొని నేను తిరగను. యూజువల్లీ ఐ డోంట్. కానీ ఆడవాళ్ళకున్న బేసిక్ రైట్స్ అంటే ఆడవాళ్ళు ఉద్యోగం చేయాలంటే పర్మిషన్ అడగాలంట. అదేంటండి? అంటే ఆ మగవాళ్ళకేమో అన్ని భర్తతో వచ్చేస్తాయి. ఆడవాళ్ళేమో ఉద్యోగం చదువుకోవాలంటే పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాలి. ఉద్యోగం చేయాలంటే ఇన్‌లాస్ పర్మిషన్ తీసుకోవాలి. పిల్లల్ని ఎప్పుడు కనాలో గూడా వాళ్ళే డిసైడ్ జేస్తారు. ప్రతిది వాళ్ళు డిసైడ్ జేస్తే ఇంక ఆడవాళ్ళకి ఆహ్, బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళే జెప్పారు గదండీ! స్వాతంత్రం జన్మ హక్కని. మరి వీళ్ళకి లేదా? స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవా? అన్ని పర్మిషన్‌లు తీసుకొని చేయాలా? అంటే
నేను చెడ్డ పని చేయడానికి పర్మిషన్లు తీసుకోమని చెడ్డ పనులు చేయమని చెప్పట్లేదండి. ఉద్యోగాలు చేయడానికో, లేకపోతే ఒక కెరియర్ చాయిస్ చేసుకోవడానికో, లేకపోతే జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటుంటే అలాంటి కలలు వాళ్ళు కనకూడదండి. వాళ్ళకి రైట్ లేదనమాట. చాలా మంది ఇప్పటికీ చెప్తుంటారు, అలాగే మాట్లాడుతుంటారు. ఆడవాళ్ళు ఇంటి పట్టునే ఉండాలి. చెప్తున్నానండి. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఇద్దరు పని చేస్తే తప్ప పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితి అండి ఇవాళ రేపులో. తప్పదు, పని చేయాల్సొస్తుంది. కాలం మారింది. ఇప్పుడు బీసీ కాలంలో ఉన్నట్టు ఇప్పుడు ఉండమంటే ఎలా కుదురుతుంది? మన ట్రెడిషన్ ఉంటూనే మనం కొంచెం మోడర్న్‌గా కూడా అవ్వాలి ఆలోచనలో. నేను చెప్పేది బట్టలు ఇప్పుకొని తిరగడంలో కాదు మోడర్న్‌గా అవ్వాల్సింది. కొన్ని ఆలోచనల్లో. ఇన్‌ఫాక్ట్ మన పురాణాల్లో కూడా చాలా మోడర్న్ ఆలోచనలున్నాయి. కాకపోతే జనాలకే తెలీదు. అసలు కట్నాలు, గిట్నాలు అవన్నీ మన శాస్త్రాల్లో ఏం లేవు. వీళ్ళు కల్పించుకున్నవి అవన్నీ. కన్యాశుల్కం ఉందా? శాస్త్రంలో ఉందా చూపించండి. ఆడపిల్లలు తక్కువైపోయి ఆ టైంలో ఆడపిల్లలు కావాలంటే ఇంకా ఎదురు కట్నం ఇచ్చి చేసుకునేవాళ్ళు. అందుకని వచ్చింది ఈ కన్యాశుల్కం. ఎన్ని సోషల్ ఈవిల్సే. నేను దేన్ని ఎంకరేజ్ చేయను. అవే మన శాస్త్రాల్లో లేవు. అవన్నీ మనుషులు కనిపించింది. సోషల్ ఈవిల్స్ ఏమైనా ఉంటే అవి శాస్త్రంలో గాని, సనాతన ధర్మంలో గాని లేవు. అవి మనుషులు కనిపించింది. అవన్నీ ఇంకా ఆడవాళ్ళ మీద రుద్దకండి దయచేసి. ఇప్పటికే విసిగిపోయి ఉన్నాం మేము. చాలా విసిగిపోయి ఉన్నాం. మాకు చెప్పుకోవడానికి కూడా ఎవ్వరు లేరు. ఇది ఒక ఆడ మనిషి పర్స్పెక్టివ్. ఇక్కడ వచ్చి ఎవరైనా మగవాళ్ళు వాళ్ళ ఖర్చు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. నేను నిన్న ఒక మగ పర్స్పెక్టివ్ అంటే ఒక ఉద్యోగం చేయకపోతే ఎలా అందరూ సమాజం ఈసడించుకుంటారనేది కూడా చెప్పాను. మగవాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ కూడా ఇంకా నేను మాట్లాడతాను. దయచేసి నన్ను ఫెమినిస్ట్‌గా మాత్రం అనుకోవద్దు. మీకు నేను చెప్పేది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.